అందరికీ నమస్కారం. ఇప్పుడు నా చేతులున్న వస్తువు అయితే మీకు తెలిసే ఉంటుంది. ఇది చైనీస్ మాంజా. సో ఈ చైనీస్ మాంజా గురించి వీడియో ఎందుకంటే చిన్నపిల్లలు సంక్రాంతికి కానీ సంవత్సరం పొడవునా కూడా చైనీస్ మాంజాను వాడి పతంగులు ఎగరేస్తున్నారు. ఈ పతంగులు ఎగరేయడం వల్ల ఏం జరుగుతుంది అన్నదంటే ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఈ చైనీస్ మాంజాని నేను నా ఇంటి పైన సంవత్సరం పెట్టిన, అంటే వానకు ఎండకు చలికి పెట్టిన, కానీ ఇంకా కూడా ఇది ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఆలుగడ్డను కట్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఆలుగడ్డ 2 పీసెస్ అయింది. అంటే ఇది ఎంత స్ట్రాంగో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది గ్లాస్ కోటెడ్ ఫైబర్ ఇది. సో దీనివల్ల ఏంటంటే సంవత్సరం పొడుగునా చెట్లకు చుట్టుకపోయి ఎన్నో పక్షులు జంతువులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నాయి. సో మీరు మీ పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే ఈ చైనీస్ మాంజాని ఖచ్చితంగా మనం నిషేధించాలని చెప్పాలి. ఎందుకంటే 2014లో గవర్నమెంట్ ఆర్డర్ ఉంది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి ఇది బ్యాన్ చేయాలని. అదేవిధంగా 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీన్ని బ్యాన్ చేసింది ఇండియాలో. సో ఇది అమ్మడం ఇల్లీగల్, ప్రొక్యూర్మెంట్ కూడా ఇల్లీగల్, అంటే మీన్ వైల్ వాడడం కూడా ఇల్లీగలే. సో మీ పిల్లలకు చెప్పండి దీనివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయని. పక్షులకు, జంతువులకు, అదేవిధంగా చాలామంది పిల్లల్ని చూసినాం మనం, చెవులు కట్ అయిపోవడము, కంటి దగ్గర గాయాలు కావడం, నోటి దగ్గర గాయాలు కావడం, వేళ్ళు కట్ అయిపోవడం. సో ఈ చైనీస్ మాంజాను బ్యాన్ చేయడానికి మీ వంతు మీ సహకారం చేయండి. నా పేరు రవి, నేను నిజామాబాద్ నుండి. థ్యాంక్ యూ.